హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఓకే. నేను స్టూడెంట్స్‌కి క్రియ ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు షార్ట్ ఫార్మ్‌గా, ఈజీగా, తొందరగా అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. సో, మీరు కూడా ఒకసారి రివిజన్ చేసుకుంటారని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బై ద వే నా పేరు పద్మజ. మనం హిందీ వ్యాకరణ చదువుకుంటున్నాము. సో, ఇందులోని ఫస్ట్ ఏంటి అంటే క్రియ. क्रिया చూస్తున్నాం. క్రియ ఏంటి? जिस शब्द से किसी कार्य के कारण, कार्य అంటే काम, వర్క్ के పని చేయడం కానీ హోనా యా అవస్థ కా పతా చలే. ఓకే, పని అవుతుంది, ఏ పొజిషన్ ఉంది తెలియజెరిపే వర్డ్ నే మనం క్రియ అంటాం. ఓకే, వర్క్ తెలిపేది. ఓకే, నేను చదువుతున్నాను, చదవడం క్రియ. వింటున్నాను, వినడం ఒక క్రియ. పరిగెడుతున్నాను, పరిగెత్తడం ఒక క్రియ. సో ఈ క్రియ ఏమో కర్మకి ఆధార్ పర్. సో టైప్స్ ఉంటాయి ఇందులోని. कर्म के आधार पर. सो कर्म के आधार पर क्रिया दो प्रकार के, टू टाइप्स, सकर्मक अकर्मक. ఈ సకర్మక అకర్మక ఎక్కువ 7th 8th క్లాస్ పిల్లలకు అడుగుతున్నారు. సో సకర్మక్ అకర్మక్ డీటెయిల్ గా చూసుకుందాం ఈజీ మెథడ్ లో. సో ఫస్ట్ వన్ सकर्मक. ओके, इस सकर्मक ఏంటి అంటే क्रिया का फल कर्ता पर ना पड़कर कर्म पर पड़ता है. क्रिया का फल మనం వర్క్ చేస్తాము, సో అది కర్త మీద కాకుండా కర్మ మీద పడితే అది సకర్మక్. సకర్మక్ అంటే కర్మతో ఉన్నది అని అర్థం. ఎగ్జాంపుల్ ద్వారా క్లారిటీ చేసుకుందాం. ఫస్ట్ ఏంటి? రామ్ పుస్తక్ పడతా హై. ఓకే, రామ్ పుస్తక్ పడతా హై. ఈ సకర్మక అకర్మకకి ఒక చిన్న పోల్చుకోవడానికి చిన్న లాజిక్ ఏంటి అంటే, ఈ క్రియని క్యా ఇంకా కిసే అని క్వశ్చన్ అడిగితే ఆన్సర్ దొరికింది అనుకోండి, అది సకర్మక. ఆన్సర్ దొరకపోతే అది అకర్మక. ఇది సింపుల్ లాజిక్ అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రామ్ పుస్తక్ పడతా హై, ఇందులోని క్రియ ఏంటి? పడతా హై. సో క్యా పడతా హై? పుస్తక్. కిసే పడతా హై? పుస్తక్ కో పడతా హై. అంటే ఆన్సర్ దొరుకుతుంది కదా క్యా కిసే క్వశ్చన్ అడిగితే. సో అందుకని ఇది సకర్మక క్రియ అన్నది. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ ద్వారా చూసుకుందాం. చూడండి, సీతానే పత్ర లిఖా. ఓకే, ఇందులో క్రియ ఏంటి? పత్ర. క్యా లిఖా? పత్ర లిఖా. ఓకే, అలాగే ఇక్కడ ఆన్సర్ దొరుకుతుంది. అంటే ఇది లిఖనా అనేది సకర్మక క్రియ. ఓకే, అలాగే బచ్చే గేంద్ ఖేల్ రహే హై. ఒక ఖేల్ రహే హై అనేది మీకు ఇక్కడ క్రియ అన్నమాట, ఆడుతున్నారు కదా. సో క్వశ్చన్ క్యా ఖేల్ రహే హై అడిగితే గేంద్, ఆన్సర్ దొరుకుతుంది కదా, అందుకు ఇది సకర్మక. శిక్షక్ నే విద్యార్థియోं को పడాయా. ఇందులో పడాయా అనేది క్రియ. ఓకే, కిసే పడాయా? విద్యార్థియోं को పడాయా. సో ఆన్సర్ దొరుకుతుంది కదా. సో ఇది సకర్మక్ అన్నమాట. ఓకే, ఇప్పుడు అకర్మక్ ఏంటి క్లారిటీగా తెలుసుకుందాం. జహా కర్మ కా అభావ్ హోతా హై, కర్మ ఉండదు, క్రియా కా ఫల్ సీదా కర్త పర్ పడతా హై. దీంట్లోని క్రియాఫల్ కర్త మీద పడుతుంది. సకర్మకలో కర్త మీద కాకుండా కర్మ మీద పడుతుంది. ఓకే, ఎగ్జాంపుల్ ద్వారా చూసుకుందాం. చూడండి, పక్షి ఉడతే హై, ఇందులో క్రియ ఏంటి? ఉడతే హై, ఎగరడం. క్యా ఉడతే హై? పక్షి. కిసే ఉడతే హై? ఆన్సర్ ఉండదు, అందుకని ఇది అకర్మక్ అన్నమాట. అలాగే నది బహతీ హై, క్యా బహతీ హై? నది బహతీ హై. ఇక్కడ ఆన్సర్ దొరుకుతుంది, కానీ కిసే బహతీ హై ఇది దీని ఆన్సర్ ఉండదు, అందుకని ఇది అకర్మక్ అన్నమాట. ఓకే, మరి కొన్ని లాస్ట్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి, बच्चा हंस रहा है. हंसना క్రియ అన్నమాట. क्या हंस रहा है? किसे हंस रहा है? రెండు క్వశ్చన్లు వేసినా దానికి ఆన్సర్ దొరకట్లేదు, అందుకే ఇది అకర్మక్. బచ్చా సో రహా హై, సోనా స్లీపింగ్, ఇది క్రియ అన్నమాట. క్రియకి క్వశ్చన్ వేసాం అనుకోండి, క్యా సోనా, కిసే సోనా, ఆన్సర్ దొరకదు. కౌన్ సోరా అంటే ఆన్సర్ దొరుకుతుంది, కానీ క్యా సోనా, కిసే సోనా అంటే దీనికి ఆన్సర్ దొరకదు, అందుకే ఇది కూడా అకర్మక్. ఓకే, ఇంకా డీటెయిల్ గా కావాలంటే నా ఛానల్ చూడండి, అందులోని క్రియ గురించి ఫుల్ డీటెయిల్స్ గా ఉన్నది. మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ కొట్టండి. ఓకే, ఇది సింపుల్ గా చెప్పాను స్టూడెంట్స్ కని. ఓకే, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.